Hi guys, good morning, good afternoon, good evening and welcome back to our channel. And first of all, my dear brothers and sisters, wish you a very happy new year. సో ఈ 2026లో మనం అనుకునే నెరవేరాలని ఆ దేవుని కోరుకుందాం. సో అవర్ ప్రేయర్ షుడ్ టర్న్ ఇంటూ బ్లెస్సింగ్స్ అండ్ అవర్ ఎఫర్ట్స్ టర్న్ ఇంటూ సక్సెస్ అని ఆ దేవుని ప్రార్థించాం. ఒక్కసారి బ్యాక్ సైడ్ వ్యూ చూడండి. ఇది మా అపార్ట్మెంట్ నుంచి రోజు చూసే వ్యూ, ఆసమ్ వ్యూ. గోల్కొండ క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. యాక్చువల్గా కొంచెం ఫాగి ఉంది, అందుకే ఎక్కువ కనిపించట్లేదు, బట్ నైస్ వ్యూ. ఐ హోప్ యూ లైక్ ఇట్. సో ఇది వచ్చేసి మనం కర్ణాటక ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వచ్చేసినాము. అండ్ ఆల్రెడీ 3 వీడియోస్ అప్లోడ్ చేసిన, ఎపిసోడ్ 1, 2, 3 లాగా. లాస్ట్ 3rd వీడియో అయితే సూపర్ వచ్చింది. ఇక్కడ ఐకార్డ్లో పెడితే చూడండి. సో కమింగ్ టు ఎపిసోడ్ 3, ఇది యాక్చువల్గా మ్యాంగ్లూరులో లోకల్లో 1 డేలో మనం ఏమేమి చేయొచ్చు అంటే మార్నింగ్ సన్ రైజ్ నుంచి ఈవినింగ్ సన్సెట్ చూసి దాని తర్వాత వరల్డ్ ఫేమస్ పబ్బాస్ ఐస్ క్రీమ్ లవర్స్కి అది హెవెన్. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ మనం తనీర్బాయ్ బీచ్కి వెళ్దాము. అక్కడ మార్నింగ్ బీచ్ వైపు చూసుకొని వచ్చేసిన. జస్ట్ వాచ్ దట్ వీడియో. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రజెంట్ తన్నీర్బాయ్ బీచ్లో ఉన్నాము ఇన్ మ్యాంగ్లూరు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బీచెస్లో ఇదొకటి. అండ్ మార్నింగ్ వచ్చేసరికి 6:30 అయింది. జనాలు అసలు ఎవ్వరు లేరు, ఒక్కరంటే ఒక్కరు లేకుండే. చాలా పీస్ఫుల్గా ఉంది, కామ్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. డెఫినెట్లీ విజిట్ చేయాల్సిన బీచ్లో ఇది ఒకటి. అండ్ ఐ విల్ షో యూ ది ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్. యాక్చువల్గా 20 రూపీస్ టికెట్ ఉంటుంది. దెన్ ఎంట్రన్స్ అయ్యాక ఇలా ఉంటుంది బీచ్ కంప్లీట్గా. ఈ చెట్లు యాక్చువల్గా బాగున్నాయి, ఈ చెట్లతోనే అందం వస్తుంది బీచ్కి. ఎంత పీస్ఫుల్గా ఉంది చూడండి. జనాలు ఇప్పుడు వచ్చారు. యాక్చువల్గా జస్ట్ 360 డిగ్రీస్ వ్యూ చూపిస్తారు ఒక్కసారి. మార్నింగ్ వచ్చేసరికి ఒక్కరు లేరు, ఈ కుక్కలు ఉండే వెనక పడ్డాయి. నేను సన్ రైజ్ కోసం వచ్చిన, బట్ సన్ రైజ్ అక్కడ అవుతుంది. లుక్ ఎట్ దట్, ఇక్కడ అవుతుంది. ఇది ఈస్ట్ సైడ్ ఉంది అండ్ ఇది వెస్ట్ సైడ్ ఉంది. అరే చెంటు బ్రో, ఎందుకు కొట్టుకుంటున్నారు ఇట్లా? కట్ చేస్తే నేను అక్కడ తన్నీర్బాయ్ బీచ్ మార్నింగ్ బీచ్ వైపు చూసేసుకొని దెన్ ఐఎమ్ గోయింగ్ టు హార్బర్, ఫిషింగ్ హార్బర్ ఉంది, అది కూడా చూసేమా. గైస్, ఇవన్నీ ఫిషింగ్ బోట్స్ అంటారు. ఈ రివర్ వచ్చేసి గురుపుర రివర్. ఇది మన అరేబియన్ సీలో మెర్జ్ అయిపోతుంది. ఏరియా ఉండి ఎలా ఉందో, మొత్తం ఫిషింగ్ బోట్స్ అని నిండిపోయింది. ఇక్కడ వాక్ చేస్తుంటే భలే ఉంది. ఇక్కడ ఈ మొత్తం ఫిష్లని పట్టుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తారన్నమాట. అందుకే ఈ కంటైనర్స్ లాగా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఆ హార్బర్ వ్యూ చేసినాక అక్కడ నుండి మనకు హోటల్ దగ్గరనే లోకల్ అథెంటిక్ జనతా డిలక్స్ అని పతుమూరు సౌదా అని ఏదో ఉంటుంది కన్నడలో. అక్కడ లోకల్ అథెంటిక్ బ్రేక్ఫాస్ట్ చేసినాము. సూపర్ ఉండే. నీరు దోశ, దాని తర్వాత వచ్చేసి మన బన్ అంటే నార్మల్ బన్ కాదు, దాని లోపల ఏముండదు. ఒక్కసారి ఆ వీడియో కూడా చూడండి. అది సాంబార్లో పెట్టుకుని తింటే సూపర్ ఉండే. చలో వాచ్ దట్ వీడియో. ఓకే, మనము అక్కడ రైట్ వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ సిగ్నల్ ఏం లేదే. సిగ్నల్ రెండు పైన బ్రిడ్జ్లో ఉంది. జనాలు ఎక్కువ ఎందుకు లేరంటే నాకు తెలిసి టైమింగ్ 7:48 అవుతుంది అనుకుంటున్నా, అంతే. ఇప్పుడు
కంప్లీట్ మనము సిటీ మధ్యలో నుంచి వెళ్తున్నాం. యా, హోటల్ జనతా డిలక్స్ పతమూడి సౌదా ఐ థింక్. లెట్స్ పార్క్ ద వెహికల్ అండ్ హ్యావ్ ద బ్రేక్ఫాస్ట్. గట్టిగా ఆకలిస్తాను. ఓకే గైస్, నేను హోటల్ జనతా డిలక్స్కి వచ్చిన. పతమూడి సౌదా అని ఇది హోటల్ ఇన్సైడ్. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ హోటల్. ఇది నీరు దోశ. నేను ఒకటి నీరు దోశ ఫేమస్ ఇక్కడ, ఇంకొకటి బన్న. ఈ బన్న యాక్చువల్గా కొంచెం టేస్ట్ చేసిన, లోపల ఏం లేదు అండ్ స్వీట్ ఉంది. దీన్ని మనం ఈ చట్నీలో సాంబార్ పెట్టుకొని తినాలి. అండ్ ఇది వచ్చేసి నీరు దోశ. టేస్ట్ ఎలా ఉందో చేసి చెప్తాను. మన అట్టు ఉంటుంది కదా, సేమ్ అట్టలాగానే ఉంది. లెట్ మీ ట్రై దిస్. యా, ఇది స్వీట్ ఉంది, గుడ్. ఒక డిఫరెంట్ టేస్ట్ చేయాలంటే మాత్రం కంపల్సరీ ఈ హోటల్కి వచ్చి ఈ రెండు ట్రై చేయాల్సిందే. ఈ నీరు దోశతో పాటు మన కొబ్బరి స్వీట్ ఇచ్చారు. ఇక్కడ ఇది స్వీట్. ఈ బన్నుని ఈ సాంబార్లో పెడుతుందంటే అదిరిపోయింది. ఈ సాంబార్లో మంచిగా ముంచి డిఫరెంట్ కాంబినేషన్, డిఫరెంట్ టేస్ట్ ఉంది, బట్ సూపర్. సో మామ, ఐ హోప్ మీకు లోకల్ అథెంటిక్ నీరు దోశ బ్రేక్ఫాస్ట్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నౌ బ్రేక్ఫాస్ట్ చేసినాక రూమ్కి వెళ్ళి మంచిగా ఒక 1 hour రెస్ట్ తీసుకొని తర్వాత లంచ్కి వెళ్ళినాం మావా. మచాలి రెస్టారెంట్. ఒక్కసారి ఇక్కడ పెడతా గూగుల్లో, ఒక ఫోటో పెడితే చూడండి. మీరు గూగుల్లోకి వెళ్ళి చూడండి. మ్యాంగ్లూర్లో మచాలి రెస్టారెంట్ తెలియనో లేడు. అక్కడ వెయిటింగ్ ఉంటుంది. మినిమం 30 minutes నుంచి 40 minutes వెయిట్ చేయాలి. అక్కడ ఫారినర్స్ వచ్చి లైన్ నిలబడి తింటున్నారు. అంత బాగుంటుందా లేదా అని హైపా లేదా అని ఒకసారి పోయి చూసిన. కానీ ముందు మా అక్కడ ప్రాన్స్ గీ రోస్ట్. నా లైఫ్లో నేను ఎంతవరకు తినలే ప్రాన్స్ గీ రోస్ట్. అంత టేస్టీ ఉండే, అంత డెలిషియస్ ఉండే. ఇట్లా నోట్లో పెడితే కరిగిపోయింది. దాని తర్వాత వచ్చేసి క్రాబ్ కూడా ఆర్డర్ చేసిన. ఇప్పుడు మనం తినలే కాబట్టి అదే నేను అక్కడ ఆర్డర్ చేసిన క్రాబ్ ఇక్కడ ఆర్డర్ చేస్తే 2000 ఉంటుంది దగ్గర. కానీ అక్కడ 500 రూపీస్ తీసుకున్నాడు. సూపర్ ఉండే అది కూడా. అండ్ దెన్ నార్మల్గా ఫిష్ థాలీ ఆర్డర్ చేసిన అనమాట. నార్మల్ థాలీ ఆర్డర్ చేసిన, అది కూడా బాగుండే టేస్ట్. చలో వాచ్ దట్ వీడియో నౌ. ఓకే గైస్, ఇదే మన మోస్ట్ ఫేమస్ సీ ఫుడ్ రెస్టారెంట్ ఇన్ మ్యాంగ్లూరు, మచాలి. కానీ జనాలు చూడండి ఎట్లున్నారో, ఫీజులు ఎగురుతాయి వెయిటింగ్. ఇది గీ రోస్ట్, ప్రాన్స్ గీ రోస్ట్ చేయడం చెప్పింది. అండ్ మీల్స్ ఫిష్ ఏమని ఇచ్చాడు. నెక్స్ట్ ఎవరో ఉంది. డెఫినెట్గా చెప్తున్నా, మీరు మ్యాంగ్లూర్ వస్తే మాత్రం మచాలి రెస్టారెంట్ రండి. ఇంతకుముందే తిన్నా నేను. అసలు ఈ ప్రాన్స్ గీ రోస్ట్ ఎంత సూపర్ ఉందంటే అమృతంలా ఉంది. దాని తర్వాత క్రాబ్ కూడా తిన్నా. అన్నీ బాగున్నాయి, ప్రతిదీ బాగుంది. ఫారినర్స్ వచ్చి అక్కడ లైన్ ఉంది, పెద్ద లైన్. ఫారినర్స్ చాలామంది వచ్చి తింటున్నారు. డెఫినెట్గా రండి. ప్రాన్స్ గీ రోస్ట్ వన్ ఆఫ్ ద, ఇక అదే టాప్ ఇందులో సెల్లింగ్ అంటే. తర్వాత క్రాబ్, ఫిష్ అన్నీ ఉన్నాయి. బట్ యా, డెఫినెట్గా రండి. 10 out of 10 ఫుడ్ టేస్ట్. కట్ చేస్తే అక్కడ నుండి దెన్ ద మోస్ట్ ఫేమస్ క్రౌడెడ్ బీచ్ అంటే పానంబూరు బీచ్. పానంబూరు బీచ్కి వెళ్ళి అక్కడ యాక్చువల్గా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ చాలా క్రౌడ్ ఉంది అండ్ ప్లెజెంట్గా ఉంది అది కూడా. సో దానిలో వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ ఈవెన్ మన సీ వాక్ ఉంటుంది అనమాట. కొంచెం దూరం వెళ్ళొచ్చు. దాన్ని ఎంతో ఒక 50 రూపీస్ తీసుకుంటున్నా. ఒక్కసారి ఆ వీడియో కూడా చూడండి. Finally we have reached to Panambura beach. ఇది మోస్ట్ క్రౌడెడ్ బీచ్ ఇన్ మ్యాంగ్లూర్ అంటే ఇదే. ఎందుకంటే
సేమ్ మన గోవాలో బాగా బీచ్, కాలంగట్టు బీచ్ ఎంత ఫేమస్, ఇక్కడ ఈ పనంబురి బీచ్ అంత ఫేమస్. ఒక్కసారి వ్యూ చూడండి. సో మీరు మ్యాంగ్లూర్ వస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ బీచెస్లో ఫస్ట్ నాకు తెలిసి, అంటే ఎక్కువ క్రౌడ్ ఉండాలి అండ్ ఎక్కువ వాటర్ యాక్టివిటీస్ చేయాలంటే ఇక్కడ పనంబర బీచ్ రావాలి. లేదంటే పీస్ఫుల్గా ఉండాలి, ఓకే, కామ్ అండ్ పీస్ ఉండాలంటే తన్నీర్ బావి బీచ్కి వెళ్ళాలి. బట్ ఈ బీచ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుంది. సో యూ షుడ్ డెఫినెట్లీ కమ్ టు దిస్ బీచ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఎంజాయ్. నేను యాక్చువల్గా నాకు కాన్ఫిడెన్స్ మెల్లమెల్ల బూస్ట్ అవుతుంది, ఎందుకంటే ఈ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం కొంచెం అలవాటు చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం అందరు చూస్తుంటారు కదా ఇట్లా కెమెరా పట్టుకొని మాట్లాడుతుంటే ఎవరు రైడ్ అని. ఐ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. సో మామ, ఐ హోప్ మీకు ఆ సన్సెట్ వ్యూ నచ్చింది అనుకుంటున్నా, ఆ షార్ట్స్ కూడా నచ్చింది అనుకుంటున్నా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి, ఓకే. మెల్లమెల్ల నేర్చుకుంటున్నా. ఈవెన్ నాది దాన్ని ఏమంటారు, కెమెరా షై కూడా మెల్లమెల్ల పోతుంది, మోటివేషన్ ఇంక్రీజ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే చలో మామ, సన్సెట్ వ్యూ చూసుకొని అక్కడ నుండి ద మోస్ట్ ఫేమస్, వరల్డ్ ఫేమస్ పబ్బాస్ ఐస్ క్రీమ్ లవర్స్కి హెవెన్ అది, ఓకే. సో అక్కడికి వెళ్ళిన నేను పబ్బాస్ ఐస్ క్రీమ్కి. అక్కడ గడ్బడ్ తిరమసు అనే ఐస్ క్రీమ్ ఉంటుంది, అది మోస్ట్ సెల్లింగ్ ఐస్ క్రీమ్. అది అసలు అక్కడ కూడా చాలా క్రౌడ్ ఉండే, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే, ఆసమ్ ఉండే, టేస్ట్ మాత్రం సూపర్, అది హెవెన్ ఇంకా ఐస్ క్రీమ్ లవర్స్కి అయితే. ఒక్కసారి ఆ వీడియోని చూసేయండి. ఐస్ క్రీమ్ లవర్స్కి హెవెనా పబ్బాస్ ఐస్ క్రీమ్, మనం ఒకసారి ట్రై చేద్దాం. ఓకే గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నచ్చితే కామెంట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్.